learn about engineering mathematics 1, that is matrix and calculus, R25 regulation. In this matrices and calculus, first chapter is matrix. In matrix, subtopics are rank, echelon form, normal form, P and Q form, inverse method, system of equation. In this system of equation, there is two types, homogeneous and non-homogeneous. Next, Gauss-Seidel method. Here in this video, we learn simple and easy tricks also, so don't miss this video. First, we have to know about what is matrix. In this, what is matrix? Matrix means arranging in rows and columns in enclosed bracket. అంటే ఒక కొన్ని ఎలిమెంట్స్ని రోస్లా కాలమ్స్లా యాడ్ చేసి దానికి క్లోజ్డ్ బ్రాకెట్ ఇస్తే అది మ్యాట్రిక్స్. అదొక అక్కడ సింగిల్ ఎలిమెంట్ ఉండి దానికి కూడా క్లోజ్డ్ బ్రాకెట్ ఇస్తే అది కూడా మ్యాట్రిక్స్. దిస్ ఇస్ నోన్ యాజ్ ఎ మ్యాట్రిక్స్. ఇట్స్ ఎనఫ్ టు రిమెంబర్ దట్ ఈస్ మ్యాట్రిక్స్. నౌ వి గెటింగ్ వాట్ ఈస్ మ్యాట్రిక్స్. సో we are going to rank. What is rank? Rank means number of non-zero rows is called rank. It is a simple and easy to remember. Number of non-zero rows. You have to remember number of non-zero rows. Example, I take a matrix 1, 2, 3, 4. Here we have one matrix. In this matrix, we give that is what matrix, 2 by 2 matrix or 3 by 3 matrix, 4 by 4 matrix. We have to write here what matrix this 2 by 2 matrix. Why? Number of row equal to number of columns. So 2 by 2 matrix. We have created in this way. Then we have to do det, like 4 ones 4. We do 6 minus 6. Why minus 6? Because we do like this. Minus we do like this plus 4 minus. After we do 4 minus 6 is equal to minus 2. So that is not equal to 0. That means the rank is 2. Why rank is 2? సింపుల్ గా తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో మనకు ఒకవేళ డెట్ అనేది 0 వచ్చింది అనుకో, అది 2 కాదు. ఇక్కడ ఏది ఇప్పుడు మనం వేసుకుంటాం కదా 2 by 2 మ్యాట్రిక్స్, 3 by 3 మ్యాట్రిక్స్, 4 by 5 మ్యాట్రిక్స్ అని. ఒకవేళ మనం 4 by 4 మ్యాట్రిక్స్ వేసుకున్నాం అనుకో, అందులో 4 ఈజ్ నాట్, ఈ మ్యాట్రిక్స్ డెట్ వేస్తే నాట్ ఈక్వల్ టు 0 వస్తే నీ 4 అనేది ర్యాంక్. ఒకవేళ ఈక్వల్ టు 0 వస్తే 4 ర్యాంక్ కాదు. ఇట్స్ నాట్ ర్యాంక్. ఇట్ ఈస్ మేబీ 3 or 2 or 1 or 0 కింద నెంబర్. అప్పుడు దాని కింద నెంబర్స్ చూడాలి. నెక్స్ట్ 3 ఉన్నది, ఒక 3 కూడా ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, 2 కూడా అది 3 అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, 3 మ్యాట్రిక్స్ అనేది 3 by 3 మ్యాట్రిక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ అనేది 3 అన్నట్టుగా. మనం అట్లా ఎప్పుడు కానీ ఈ డెట్ని బట్టి మనం చూడాలి. డెట్ చేసినప్పుడు 0 వచ్చింది అనుకో, అది కాదు. ఇక నెక్స్ట్ ఇంకొకటి చేయాలి. ఇప్పుడు ఇక్కడ -2 ఇస్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇదే ఇక్కడ రాలేదనుకో, ఒకవేళ రాకపోతే మనం ఏం చేస్తాం, 2కి తర్వాత ఏమున్నది 1 ఉన్నది, తర్వాత ఏముంటుంది 0 ఉంటుంది. అవి రెండిట్లో మళ్ళీ మళ్ళీ డెట్ చేయాలి. అప్పుడు 1 వస్తుంది మ్యాట్రిక్స్ని. 2 తర్వాత 1 మ్యాట్రిక్స్ వస్తుంది, 1 ర్యాంక్ వస్తుంది. సారీ, ఇట్లా ర్యాంక్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాం. ఇప్పుడు నేను బి మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఏంటిది 1 2 3 6 మ్యాట్రిక్స్ వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఇది ఏంటిది 2 by 2 మ్యాట్రిక్స్, 3 by 3 మ్యాట్రిక్స్, 4 by 4 మ్యాట్రిక్స్ వేసుకోవాలి. సరే నేను ఇక్కడ వేసుకుంటాను. ఎంత ఇది 2 by 2 మ్యాట్రిక్స్, ఎందుకు నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ వేసుకున్నాను. అయిపోయి నెక్స్ట్ ఏం చేయమన్నా డెట్ చేయాలి. ఓకే 6 1 6 3 2 6 minus 6 ఎందుకు ఇట్లా వేస్తే కదా -6. అంటే 6 minus 6 ఈక్వల్ టు 0 అంటే డెట్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇక్కడ కూడా ఈక్వల్ టు 0 వేసుకోవాలి. డెట్ ఈక్వల్ టు 0 వచ్చింది. డెట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే ర్యాంక్ అనేది 2 కాదు. దట్ ఈస్ నాట్, మే నాట్ బి ర్యాంక్ ఈస్ 2. ఇంకా రాసుకో, మే నాట్ బి ర్యాంక్ ఈస్ 2. ఒకవేళ ర్యాంక్ అనేది 2 కాకపోతే మరి ఏమవుతుంది, 1 2 కింద ఏమున్నది 1 ఉన్నది కదా, 0 ఉన్నది. సో 1 కడిగో. మళ్ళీ 1 మ్యాట్రిక్స్ అంటే ఒకటే ఎలిమెంట్ తీసుకోవాలి. ఈ మ్యాట్రిక్స్లో నీకు నచ్చిన ఎలిమెంట్ తీసుకో. ఇప్పుడు నేను 1 తీసుకున్నా, 1 ఎలిమెంట్. అప్పుడు 1 by 1 రో ఇస్ 1 by 1 మ్యాట్రిక్స్ అయితే ఎందుకు నెంబర్ ఆఫ్ రో ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్. ఈ 1 by 1 మ్యాట్రిక్స్లో నేను డెట్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది, అదే వస్తుంది కదా. అప్పుడు డెట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చినట్టు ర్యాంక్ ఏమొస్తుంది, ఈ 1 అవుతుంది. సో ర్యాంక్ ఈస్ 1 డ్యూ టు డెట్ ఈస్ నాన్ 0 రాసుకోవాలి. అంటే ర్యాంక్ ఈస్ 1 డ్యూ టు 1 by 1 డెట్ ఈస్ నాన్ 0 అలా రాసుకోవాలి. సింపుల్గా ఇచ్చిన మ్యాట్రిక్స్ని దాని డెట్ ఏంటో రాసుకోవాలి. 2 by 2 మ్యాట్రిక్స్ అవి రాసుకున్నాక డెట్ చేయాలి. చేసినాక ఒకవేళ అది ఈక్వల్ టు 0 అయిందనుకో ఆ మ్యాట్రిక్స్ కాదు, ఒకవేళ అది నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో అదే ర్యాంక్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ నౌ వి మూవ్ టు ఎక్లాన్ ఫామ్. వాట్ ఈస్ ఎక్లాన్ ఫామ్? వీ హ్యావ్ టు లెర్న్. అసలు మనం ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్లాన్ ఫామ్ ఇట్ ఈస్ ఏ రో ఆపరేషన్. జస్ట్ ఎక్లాన్ ఫామ్ అంటే రో ఆపరేషన్, ఇట్ ఈస్ ఏ రో ఆపరేషన్ అని చెప్పచ్చు. మళ్ళీ రో ఆపరేషన్ మనం ఏమంటాం, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటే అనొచ్చు. వాట్ ఈస్ ఎక్లాన్ ఫామ్ అని అంటే ఇట్ ఈస్ ఏ రో ఆపరేషన్ ఆర్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్.
6 7 8 9. ఇప్పుడు నా మ్యాట్రిక్స్ ఇది అనుకో, ఇందులో నేను వీడిని చంపేయాలి, ఈ ఎలిమెంట్ని తీసేయాలి, ఈ ఎలిమెంట్ని తీసేయాలి, ఈ ఎలిమెంట్ని తీసేయాలి. ఎందుకు నేను ఈ ఎలిమెంట్లనే తీసేయాలంటే నాకు ఇలా రైట్ యాంగిల్ ఫామ్ కావాలి. రైట్ ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే నేను ఇవన్నీ చంపాలి. ఇప్పుడు నేను వీడిని చంపానంటే వీడిని వాడుకోవాలి, వీడిని చంపానంటే కూడా వీడిని వాడుకోవాలి. అట్లా ఇప్పుడు నేను దీన్ని చంపానంటే వీడిని వాడుకోవాలి. అట్లా నేను ఈ ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే ఈ ఎలిమెంట్ యూజ్ చేయాలి, ఈ ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే ఈ ఎలిమెంట్ యూజ్ చేయాలి. అట్లా ఎట్లనో చెప్తా. లెట్స్ సీ. నౌ ఐ విల్ టేక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఎగ్జాంపుల్ ఫామ్ చేంజ్ చేయాలంటే ఈ ఎలిమెంట్ని చంపేయాలి, ఈ ఎలిమెంట్ చంపేయాలి, ఈ ఎలిమెంట్ చంపేయాలి. ఎట్లా దీన్ని చంపానంటే ఇది యూజ్ చేసుకోవాలి, దీన్ని చంపానంటే ఇది యూజ్ చేసుకోవాలి. సరే, ఇదంతా మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడు మనకు తెలిసింది అసలు ఎట్లా ఫామ్ని ఎట్లా ఫామ్ చేయాలో తెలిసింది. ఇప్పుడు మనకున్న మ్యాట్రిక్స్ని ఫస్ట్ ఏం చేయాలి, రో 1 రో 2 రో 3. మళ్ళీ ఎక్లాన్ ఫామ్లో ఏంటి అంటే రో ఆపరేషనే యూజ్ చేయాలి. అంటే కాలమ్ ఆపరేషన్ ఏది యూజ్ చేయాలి, ఏం చేసినా రో ఆపరేషన్తోనే చేయాలి. అప్పుడైతే నీకు ఎక్లాన్ ఫామ్లోకి వస్తుంది. ఓకేనా? రో 1 రో 2 రో 3 వేసుకున్నాం, కాలం 1 కాలం 2 కాలం 3 3 కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని చంపాలి. దీన్ని చంపాలంటే మనకి ఆపరేషన్ తెలిసే కదా, R2 గివ్స్ R2 మైనస్. నేను దీంతో చంపేద్దామని చెప్తాను, అందుకే ఇక్కడ R1 అని కూడా రాసుకున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి, నాకు ఇక్కడ 4 వస్తుంది, R2 ప్లస్లో 4 వస్తుంది, ఇక్కడ 1 ఉన్నది. అంటే ఇక్కడ నేను దీనికి ఇంటూ చేస్తే ఇక్కడ 4 వస్తుంది కదా, 4 1 4 అంటే 4 వస్తుంది కదా. ఇక్కడ 4 - 4 = 0 వస్తుంది. అట్లనే ఇక్కడ R1 × 4 చేసినాను, మీకు 0 వస్తుంది. అట్లా చూసుకోవాలి. ఇప్పుడు నేను దీంతో చేసినాను, 7 1 7 అంటే R3 7 R1 7 అయితే 0 అయితే అట్లా చూసుకోవాలి. దీన్ని చంపానంటే దీన్ని వాడిన ఇట్లా 4 4 - 4 1 4 తీసుకుని చంపేసాను. అంటే మనకు R2 అనేది 0 అయింది. మళ్ళీ మనం ఇంకొక మ్యాట్రిక్స్లో 1 2 3 వేసుకొని కానీ 0 వేసుకున్నాం. ఎందుకంటే నాకు R2 అనేది ఇక్కడ 0 వచ్చేసింది. R2 0 వచ్చిందంటే మరి ఈ 2 ఎలిమెంట్స్ పోతే ఈ 2 ఎలిమెంట్స్ కూడా చేయాలి. ఒకవేళ నీకు పాసిబుల్ అయితే ఇక్కడ 1 చేసుకో, లేకపోతే లేదు కానీ ఇక్కడ 1 చేసుకుంటే నీకు ఈజీగా ఉంటుంది మల్టిప్లికేషన్. మరి ఈ 2 ఎలిమెంట్స్ని ఏం చేయాలి అని అంటే 5 1 5 4 2 6 దీన్ని డెట్ చేయాలన్నట్టు. ఇప్పుడు వీటిని ఇక్కడ డెట్ చేయాలి. 5 1 5 4 2 8 అంటే -8 కదా. ఇట్లా పోతే 5 - 8 ఎంత మనకు -3 అంటే ఇక్కడ -3 వేసుకున్నాం. మళ్ళీ దీన్ని 6 1 6 దీని 4 3 12 6 - 12 -6 వస్తుంది. ఇక్కడ నేను -6 వేసుకుంటాను. అట్లా యాస్టిస్ 7 8 9 వేసేసుకున్నాను. నెక్స్ట్ నేను మళ్ళీ దీన్ని 0 చేయాలి. దీన్ని 0 చేయాలంటే నేను రో 1 రో 2 రో 3 కాలం 1 కాలం 2 కాలం. ఇప్పుడు మనం ఆ నెంబర్ని 7 అనేది 0 చేసుకోవాలి. 0 చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి, సేమ్ దాని లెక్కనే, కానీ ఇక్కడ R3 ప్లేస్లో ఉన్నది. అంటే R3 గివ్స్ టు R3 మైనస్ R1 వేసుకున్నాం. అంటే ఇక్కడ నాకు 7 ఉన్నది, 7తో చేస్తే 1 అవుతుంది కదా, 7 వేసుకున్నాం. అంటే ఇప్పుడు ఏంటి 7 - 7 ఆఫ్ 1 ఎంత, 7 - 7 0 అంటే నాకు 0 వచ్చింది, వాడు చచ్చిపోయింది. నేను ఇక్కడ వేసుకుంటాను ఈ మ్యాట్రిక్స్ 1 0 0 2 3 -3 -6 8 9 వచ్చేసిన. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ వీటిని కూడా చేయాలి కదా, నేను వేసుకున్నాను మర్చిపోయి. ఓకే, చేయాలి వీటిని. ఎట్లా 8 1 ఈ 8 7 ఉంది కదా 0 అది 7 7 2 14 -14 అంటే 8 -14 ఎంత -6. సో నేను ఇక్కడ -6 వేసుకోవాలి, 8 కాదు -6. మళ్ళీ 9 1 9 7 3 7 7 7 40 7 3 21. ఓకే, 9 - 21 -12. ఇక్కడ మళ్ళీ మనం -12 వేసుకోవాలి. ఓకేనా? వేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, మళ్ళీ ఈ నెంబర్ -6 అనేది 0 కావాలి. అట్లయితేనే మనకి ట్రయాంగిల్ ఫామ్ వస్తుంది, అంటే ఈక్వల్ ఫామ్ వచ్చినట్టే కదా. ఇప్పుడు మనం ఇక్కడ -6 చేయాలంటే ఏం చేయాలి, ఇంకొక 2 ప్రాసెస్ ఉన్నాయి. అంటే మీకు ఎట్లా తెలిస్తే నేనేమనుకుంటానంటే ఈ R1
R2 R3 ఉంది కదా, R3 రోనే నేను డివైడెడ్ బై 2 చేస్తున్నాను అనుకో, ఈ వాల్యూ ఎంత అవుతుంది, సారీ 3 నాట్ సారీ R2 వాల్యూని నేను ఇక్కడ డివైడెడ్ బై 3 చేసింది అనుకో, అక్కడ -1 అంటే 1 వస్తుంది, రైట్ అయ్యి కదా. ఇప్పుడు నేను R2 gives to R2 డివైడెడ్ బై -3 చేసిన అంటే ఏమవుతుంది ఇక్కడ 1 2 3 0 డివైడ్ బై 0 -3 బై -3 ఏమవుతుంది 1 -6 బై -3 ఏమవుతుంది 2 2 ఇంత వచ్చింది కదా. ఇక్కడ 0 -6 -12 ఈ -6 -12 కూడా మనం రాసుకోవచ్చు కదా, R3 gives to R3 బై -6 అని. అప్పుడు రాసుకుంటే మనకి R3 -6 ఉన్నది కాబట్టి -6 బై -6 1 అవుతుంది కదా. సో అప్పుడు మనం ఇక్కడ 1 రాసుకోవచ్చు కదా, అయిపోయింది. మళ్ళీ ఇదేమైతే 2 అవుతుంది, ఇక్కడ కూడా 2 అయింది, ఇట్లా రాసుకోవచ్చు కదా మనం. 3 1 3 3 2 6 6 1 6 6 2 12 అయిపోయింది. అంటే ఇక్కడ 1 రావడానికి నేను అట్లా చేసుకున్నా, లేదు ఇట్లనే డైరెక్ట్ వేయచ్చు కదా అంటే చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 వచ్చింది అనుకో, నాకు సింపుల్ అని అలా చెప్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏది 0 కావాలి, R3 కావాలి, R3 ఇది 0 కావాలి, 0 కావాలంటే R3 gives to R3 మైనస్ R2 చేయాలి. ఇక్కడ ఏంటి, నేను దేనితో ఇంటూ చేయి, ఎందుకంటే ఇక్కడ 1 ఉన్నది, 1 మైనస్ ఇక్కడ కూడా 1 ఉన్నది, 1 మైనస్ 1 0 అయిందా లేదా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ వస్తుంది 1 2 3 0 1 2 0 0, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి ఈ నెంబర్ ఎట్లా ఏం చేయాలి, 2 1s 2 1 2s 2 -2 ఎందుకంటే ఇట్లా వేసాను అంటే ఇది కూడా 0 అవుతుంది, అంటే నేను ఇక్కడ కూడా 0 వేసుకుంటాను. అంటే ఇక్కడ ఒక రో అనేది మొత్తం 0 అయింది. ఒకవేళ కొన్ని క్వశ్చన్లో వాట్ ఈజ్ ఎక్లాన్ ఫామ్ అండ్ ఫైండ్ ర్యాంక్ అని ఇచ్చిన అనుకో, నువ్వు ఎక్లాన్ ఫామ్ని ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తావు. నీకు కావాల్సింది ఇక్కడ వీడు చచ్చినా నీకు చనిపోయినా నీకు ఏం కాదు, నీకు ఇక్కడ ముగ్గురు చచ్చిపోవాలా లేదా గంతే చూసుకోవాలి. వీడు చచ్చిపోయినా ఎప్పుడైనా చచ్చిపోయినా నీకు అనవసరం, ఈ 3 మాత్రం నీకు 0 వస్తానే లేవా అని చూసుకోవాలి. మరి ఇక్కడ 0 వస్తుంది కదా, ఇక్కడ 0 వస్తుంది కదా, ఇక్కడ 0 వస్తుంది అదంతా ఏం లేదు, నో ఇష్యూ. నీకు ఇక్కడ 0 వచ్చి నువ్వు ఇట్లా లైన్ తీసుకుంటే నీకు ఎక్లాన్ ఫామ్ వచ్చింది, లైన్ తీసుకున్నావంటే నీకు అది ఎక్లాన్ ఫామ్ వచ్చినట్టు, నువ్వు ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం నార్మల్గా ఎక్లాన్ ఫామ్ అంటే ఏం చేసినప్పటి వరకు ఒక మ్యాట్రిక్స్ని తీసుకున్నాం, అలా రో 1 ఏంటిది, రో 2 ఏంటిది, రో 3 ఏంటిది, కాలం 1 ఏంటిది, కాలం 2 ఏంటిది, కాలం 3 ఏంటిది రాసుకున్నాక నేను ఇక్కడ ఉన్న ఎలిమెంట్ని ఇక్కడ ఉన్న ఎలిమెంట్ని చంపేయాలి, ఎట్లయినా చంపాలి అంటే 0 చేయాలి, 0 చేయాలి. మిగతా ఏ 0 అయినా నీకు సంబంధం లేదు, కానీ ఎన్ని 3 0 రావడానికి ట్రై చేయాలి. అంటే నేను దీన్ని 0 చేయడానికి ఈ నెంబర్ ఉన్న ఎలిమెంట్ వాడతాను, దీన్ని 0 చేయడానికి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ వాడతాను, దీన్ని 0 చేయడానికి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ వాడతాను. అట్లా మనం ఎక్లాన్ ఫామ్ చేస్తాం. అప్పుడు మనం R2 యూజ్ చేయాలి. ఇప్పుడు నేను R2 0 అయిందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఈ ఎలిమెంట్స్కి ఇట్లా డెట్ వేసి మళ్ళీ ఇక్కడ రాసుకుంటాం, మళ్ళీ ఈ ఎలిమెంట్ ఇట్లా డెట్ వేసి ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ఇది 0 అయినప్పుడు మళ్ళీ ఇట్లా డెట్ ఫస్ట్ రోకే చేయాలి, సెకండ్ రోకి చేయదు డెట్ అనేది ఎప్పుడు కానీ. అట్లా ఈ రో ఇది 0 అయినాక ఈ 0 అయినప్పుడు మళ్ళీ దీనికి వేస్తాం కదా, అట్లా నువ్వు గుర్తుపెట్టుకో. ఇది ఎక్లాన్ ఫామ్ మెథడ్. వి గో టు ఫర్ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఏంటిదంటే ఇది నెంబర్ ఆఫ్ రో ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే ఇక్కడ ఏమున్నాయి 1 2 3 4 రో 1 రో 2 రో 3 రో 4, కాలం 1 కాలం 2 కాలం 3 కాలం 4 కాలం 5 ఉన్నది. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనం దేన్ని చంపాలి ఎక్లాన్ ఫామ్ అంటే ఎట్లా చేసాను, నాకు ట్రయాంగిల్ రావాలి. ఎట్లా ట్రయాంగిల్ వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లనే కదా వచ్చేది. ఇట్లా ట్రయాంగిల్ రావాలి, ఇది రాదు ఎందుకంటే ఇక్కడ 1 2 3 మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అంతే, ఇది రాదు ఎందుకంటే చెప్తే మళ్ళీ దీనికి 0 అవుతుంది, దీనికి 0 అవుతుంది. సో ఇట్లా ఇక్కడ వరకే ఇట్లా రావాలంటే నేను వీడిని చంపేయాలి, అంటే I have to remove these elements from this in matrix, and I have to make zeros in this matrix.
మరి మీ జీరో చేయాలంటే ఏం చేయాలి, R1 అని ఇక్కడ 1 ఉంది, మన లక్ ప్రకారం 1 ఉంది. ఈ R1 యూజ్ చేసుకుంటూ R2 మైనస్ R1, R3 మైనస్ R1, R4 మైనస్ R1 చేయాలి. ఇప్పుడు తీసుకుందాం. ఫస్ట్ -2ని ఎలిమినేట్ చేయాలి. అంటే నేనేమని రాసుకోవాలి, ఇక్కడ రాసుకుంటాం. R2 గివ్స్ R2 మైనస్, మళ్ళీ మీకు ఇంకొక చెప్పాలి, ఇక్కడ మనకి -2 ఉంది కదా. ఒకవేళ నీకు ఇక్కడ -2 ఉన్నదనుకో, ఇక్కడ ప్లస్ ఉన్నదనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే డిఫరెంట్ సైన్ ఉన్నది, ఇక్కడ మైనస్ ఉన్నది, ఇక్కడ ప్లస్ ఉన్నది. డిఫరెంట్ సైన్ ఉన్నప్పుడేమో ప్లస్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నీకు మైనస్ ఉన్నదనుకో, అప్పుడు సేమ్ మైనస్, ఇక్కడ నీకు సేమ్ ఉన్నదనుకో మైనస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నాకు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకో. డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ప్లస్ తీసుకోవాలి, సేమ్ సైన్ ఉన్నప్పుడు మైనస్ తీసుకోవాలి. ఇక్కడ నాకు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ తీసుకోవాలి. ప్లస్ R1. ఓకే, ఇట్లా మీరు చెప్పినట్టే వేసుకున్నాను. కానీ నేను ఇక్కడ R2 ప్లస్లో 2 వేసుకున్నాను, R1 ప్లస్లో 1 వేసుకున్నాను. కానీ నాకు 1, 2 + 1 R2 వాల్యూ -2 కదా. ఓకే, R2 వాల్యూ -2 వేసుకున్నా, ప్లస్ వేసుకున్నా, 1 వేసుకున్నా. కానీ నాకు -2 + 1 0 అయితే లేదు. నేను ఏం చేయాలి, ఇక్కడ 2తో ఇంటూ చేయాలి. ఆ 2తో చేస్తే నాకు ఆటోమేటిక్గా 0 వస్తుంది కదా. -2 + 2 = 0. సో నాకు వీడు చచ్చిపోయాడు. నెక్స్ట్ ఇక్కడికి పోదాం. అప్పుడు ఏంటి, మళ్ళీ R3 గివ్స్ R3, ఇక్కడ డిఫరెంట్ సైన్ ఉన్నాయి, సేమ్ సైన్ ఉన్నాయి, డిఫరెంట్ సైన్ ఉన్నాయి, అంటే నేను ప్లస్ పెట్టుకోవాలి. R1 అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ 2 రాసుకోవాలి, ఎందుకంటే నీకు ఈ ఆపరేషన్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ R3 + R1 చేసిన. మళ్ళీ మనకి లక్ మనకి ఏంటిదంటే R3 వాల్యూ ఎంత ఉన్నది, -1 ఉన్నది. R1 వాల్యూ ఎంత ఉన్నది, +1 ఉన్నది. -1 + 1 0. ఇక్కడ నేను దేనితో ఇంటూ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చచ్చిపోయాడు వాడు. నెక్స్ట్ R4 ఉన్నది. R4 గివ్స్ టు R4. ఇక్కడ మైనస్ ఉన్నది, ఇక్కడ ప్లస్ ఉన్నది, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ప్లస్ పెట్టాలి. మళ్ళీ R1, ఇక్కడ నేను R4 ఎంత ఉన్నది, నాకు -3 ఉన్నది, ప్లస్ R1 అంటే నాకు 1 వస్తుంది. మరి 1 వస్తే -3 + 1 0 కాదు కదా. అంటే నేను ఇక్కడ ఏం యాడ్ చేయాలి, 3 × 3 చేస్తే నాకు 0 అవుతుంది కదా. సో నేను × 3 చేస్తాను, అప్పుడు నాకు =0 అవుతాను. అంటే R4 కూడా 0 అయింది. ఇక్కడ ఈ కొత్త మళ్ళీ ఈ మ్యాట్రిక్స్లో మనం వేసుకుందాం. ఏంటి 0 1 4 3 -2 1 -2 -3 -1 4 3. సారీ, ఇప్పుడే 0 చేసినాం కదా. ఇట్లా మనం ఇక్కడ 0 చేసినా, ఇక్కడ 0 చేసినాం. ఇవి కూడా వేసుకోవద్దు, నేను వేసుకుంటాను. ఏంటి చెప్పరా అంటే మాకు. ఓకే, ఇవి వేసుకోవద్దు. ఇప్పుడు చేస్తా. -3 × 1 -3 × 1 -3 -4 -2 × 4 ఎంత, +8. ఎందుకు ఫస్ట్ ఇట్లా వేస్తే మైనస్ కదా, -× -ప్లస్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను ఇక్కడ వేస్తాను. -3 -2 × 4 అంటే -3 -4 2 8. సో -× -3 + 8 అంటే -3 + 8 5. ఇక నేను 5 వేసుకుంటా, ఇది +5. నెక్స్ట్ మళ్ళీ -1 × +1 ఎంత, -1. మళ్ళా -2 × 3 అంటే -2 × 3. అప్పుడు -1 3 2 6 అంటే -6 -× ప్లస్ -1 + 6 అంటే మనకి ఇక్కడ 5. ఏం 5 +5. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎక్కడ ఉన్నాం. ఓకే, 4 1s 4 ఇక్కడ వేసుకోవాలి. ఓకే, 4 1s 4. నెక్స్ట్ -2 ×
-2 అంటే -2 అంటే ఏం చెప్తాం 4 -(-) ప్లస్ 2 2s 4 సో -(-4 0 అంటే ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ 3 1s 3 నెక్స్ట్ -(-) -2 into 1 అప్పుడు -2 అవుతుంది. -into ప్లస్ 3 ప్లస్ 2 5 ఈ రో అట్లనే ఇవి కూడా అట్లనే చేయాలి. దీంతో ఇట్లా చేయాలి చెప్తాం. ఇక్కడ చేసి 6 1 6 -(-) 1/4 అంటే 6 1 -(-) 1 4 ప్లస్ 4 10. సో నేను ఇక్కడ 10 వేసుకున్నాను. మళ్ళీ 7 1 7 -3 3 1 3 -(-) 10 ఓకే 10 ఇక్కడ 2 1 2 -(-) సో 0 ఇక్కడ 0 9 1 9 -(-) 1 ప్లస్ 9 ప్లస్ 1 10 నెక్స్ట్ 3 1 3 -(-) 3 into 4 12 సో 15 అయితే ఇక్కడ మళ్ళీ 6 1 6 -(-) 3 3 9 సో -15 ఓకే. నెక్స్ట్ అంటే 6 ప్లస్ 9 15 లైక్ -1 into 6 1 6 నెక్స్ట్ -3 of 3 2 6 సో -6 సో 0 12 1 12 -3 సో 12 ప్లస్ 3 15 ఇట్లా ఇది ఈ మ్యాట్రిక్స్ మనకు వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి మళ్ళీ ఈ నెంబర్ని 0 చేయాలి, ఈ నెంబర్ని కూడా 0 చేయాలి. ఇట్లా చేయాలి. ఇక్కడ R1 R2 R3 R4 అంటే దీన్ని చేయాలంటే R2ని వాడుకోవాలి. ఇప్పుడు మనం ఎట్లా వాడుకోవాలో చెప్తాం. ఈ నెంబర్ని రిమూవ్ చేయాలి, 0 చేయాలి. వి మేక్ ఇట్ 0. ఎట్లా చేయాలి? సరే చేసే ముందు మీకు ఏమైనా దేంతోనైనా డివిజన్ చేయాలన్నా దేంతోనైనా ఇంటూ చేస్తే 1 వస్తుందా అని ఏమన్నా ఉన్నదా తెలిసి ఏమైనా అనిపిస్తుందా? ఇక్కడ R2 రోలో చూడండి, R2 గివ్స్ R2/5 చేస్తే మనకు 1 వస్తుంది కదా. ఎస్, దీంతోనంతా డివైడెడ్ బై 5 చేస్తే 1 వస్తుంది. మళ్ళీ R3 చూడండి, R3 రో గివ్స్ టు R3/10 చేసినాం అనుకో, అక్కడ కూడా 1 వస్తుంది కదా. ఎస్, ఇట్స్ రైట్. నెక్స్ట్ R4 చూద్దాం. R4 గివ్స్ టు R4/15 చేస్తే అప్పుడు కూడా 1 వస్తుంది కదా. అంతే. అంటే ఇప్పుడు మనకి సింపుల్గా అంటే ఈజీగా ఉండడానికి ఇప్పుడు మనం అన్నిటిని డివైడెడ్ చేసుకుంటాను. చేసుకుంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? 1 4 3 -2 1 0 1 1 0 1 0 1 1 0 1 0 1 1 0 1 ఇది వచ్చేసి ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే ఇది R1 R2 R3 R4 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ నెంబర్ని 0 చేయాలి. ఎట్లా చేయాలి చెప్పండి? అంటే నేను ఈ నెంబర్ని యూజ్ చేసి ఈ నెంబర్ని ఎలిమినేట్ చేయాలి, 0ని చేయాలి. అంటే ఎట్లా? R3 గివ్స్ టు R3 R2 చేస్తే వస్తుందా చూద్దాం. R3లో ఏమున్నది? 1 ఉన్నది. R2లో ఎంత ఉన్నది? 1 ఉన్నది. 1 - 1 0. మళ్ళీ R4 చూద్దాం. R4 గివ్స్ టు R4 R3 వేద్దాం. R4 ఏంటిది? 1 1 - 1 0.
ఇది ఈ ఎలిమెంట్ ఈ నెంబర్ 0 అయింది, మనకు కావాల్సింది కూడా అదే. సో ఇక్కడ రాసుకుందాం 1 0 0 0 4 3 -2 1 1 1 0 1 ఇక్కడ 0 0 0 రాసుకుందాం. సరే 0 0 రాసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, దీంతో డెట్ చేయాలి. డెట్ చేసిన వాల్యూస్ ఇక్కడ వేసుకోవాలి, డెట్ చేసుకోవాలి. ఈ నెంబర్స్ రావాలంటే అంటే 1 1 అంటే 1 1 1 -1 అప్పుడు మనకి ఏమైతే 0, ఇక్కడ కూడా 0 వేసుకోవాలి. నెక్స్ట్ 0 1 0 -0 -1 × 0 0. నెక్స్ట్ 1 1 1 1 -1 1 0. నెక్స్ట్ 1 1 1 -1 × 1 0. 0 1 0 1 0 0 1 1 1 1 -1 0. ఇప్పుడు మనకి ఇవి రెండు వచ్చినాయి. ఏంటిది R1 R2 R3 R4. ఇక్కడ ఒక్కటే పిట్టకి మనకి ట్రయాంగిల్ వచ్చింది చూడండి. ఇప్పుడు నేను ఇవి రెండు ఇప్పుడు R3 R4నే 0 చేయాలనుకుంటే నాకు ఒక ఆఫర్ లాగా ఏమొచ్చింది, ఇంకొక జీరోస్ కూడా వచ్చినాయి. అట్లా ఇక మనకు చేయాల్సిన అవసరం లేదు. ఎట్లయినా నాకు ట్రయాంగిల్ వచ్చిన ఎక్స్టెండ్ ఫామ్ వచ్చింది ఆ ట్రయాంగిల్, ఇంకా నేను వేరే 0 చేయాల్సిన అవసరం ఏమున్నది. నేను ఇవి రెండు జీరోస్ చేద్దామంటే నాకు ఇవి కూడా జీరోస్ వచ్చినాయి ఆఫర్ లెక్క, అంతే. ఇది ఎక్లాన్ ఫామ్ అన్నట్టు. ఇప్పుడు దీని ర్యాంక్ ఎంత చెప్పండి. ర్యాంక్ అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇక్కడ ర్యాంక్ ఎంత చెప్పండి. ర్యాంక్ ఇస్ 2. Why 2? Here rank means number of non-zeros. Number of non-zeros ఏమున్నాయి, 2 ఉన్నది. 1 row 2 row. ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఉన్నది, ఇక్కడ ఒక ఎలిమెంట్ ప్రజెంట్ ఉన్నది. నాన్ జీరో ఎట్లయితే ఇక్కడ 1 నెంబర్స్ 0 లేవు, అన్ని ఎలిమెంట్స్ ప్రజెంట్ అయ్యాయి. ఇక్కడ ఏమైనా ఎలిమెంట్స్ ప్రజెంట్ అయినాయి, అన్ని 0 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఈక్వల్ టు ర్యాంక్. అంటే ర్యాంక్ అనేది 2. ఇట్ ఈస్ ఎక్లాన్ ఫామ్ అండ్ ర్యాంక్ ఇస్ 2 అని రాయాలి. ఓకేనా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like and share this video.